హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజైతే గుమ్మగుమ్మలాడే నూగుల పచ్చడి అయితే చేద్దాము. నూగులు తినడం వల్ల కాల్షియము అవి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కొంతమంది పిల్లలకి, ప్రెగ్నెన్సీ మహిళలకి. చలికాలము వానాకాలంలో తినడం వల్ల ఒంటికైతే వేడి ఎక్కువ వస్తుంది. అందుకు నూగుల పచ్చడి అయితే ఈరోజు చేద్దాము. వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని ఏమేమి కావాలో చూపిస్తాను రండి. నూగుల పచ్చడికి కావాల్సినవి నూగులు, ఇంకా ధనియాలు, ఇవి వచ్చి మెంతులు, జీలకర్ర, ఒట్టిమిరకాయలు. నేనైతే 5 తీసుకున్నాను, మీ టేస్ట్కి తగ్గట్టు. ఇంకా ఎర్రగడ్డ, టమోటాలు, ఇంకా చింతపండు ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఇంకేంచుకున్నాము అన్నీ. స్టవ్ అయితే వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకున్నాము. ముందుగా అయితే జీలకర్ర, మెంతులు కొంచెమే వేసినాను. మెంతులు చేదు ఉంటాయి కాబట్టి, అది కాక నూగుల పచ్చడి కదా, అందుకు చాలా తక్కువ వేసినాను. ఇవి బాగా చిటపట్లు ఆడాలి. జీలకర్ర అయితే బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. నువ్వులు కూడా ఏం చేసుకున్నాము. నువ్వులు ఆల్రెడీ బ్లాక్గా ఉంటాయి కదా, కొంచెం మనం చిన్న మంటలోనే వేగించుకోవాలి, లేదంటే నువ్వులు పిన్న మాడిపోతాయి. చేదు కూడా ఎక్కువ చేదు వచ్చేస్తుంది. కొంచెం బాగా చిట్టపట్ట ఆడేంతవరకు ఉండిచ్చేసి తీసేసుకోవడమే. నువ్వులు కూడా వేగిపోయినాయి. ఇట్లానే కానీ పెట్టేసినామంటే ఇంకా మాడిపోతాయి. చూడండి, నువ్వులు అయితే చిటపట్టలాడి బాగా వచ్చేసినాయి. వీటిని కూడా మిక్సీ జార్లో అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేయించుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు వేయించుకోండి. మాకైతే కొంచెం తక్కువ వేసుకున్నాను, పిల్లలు ఉంటారు కాబట్టి. ఇవి బాగా వేగిన తర్వాత కొన్ని ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాలు ముందు జీలకర్ర వాటిలైనా వేయించుకోవచ్చు, కానీ నేనైతే ఆయిల్ వేయించుకుందామనేసి లాస్ట్లో ఒట్టిమిరకాయలతో అయితే వేయించుకుంటున్నాను. ఇంకైతే ఒట్టిమిరకాయలు, ధనియాలు అయితే బాగా వేగిపోయినాయి. ఇంకా మిక్సీ జార్లోకి తీసుకున్నాం. మిక్సీ జార్లో అన్నీ వేసేసుకొని ఒక మిక్సీ అయితే ఆడించుకోవాలి. ఇంకా టమోటాలు, ఎర్రగడ్డలు వేయించుకుందాం. కొంచెం అయితే ఆయిల్ వేసేసుకొని టమోటాలు కూడా వేసి వేయించేసుకోవాలి. టమోటాలు బాగా వేయించుకోవాలి, లేదంటే పచ్చివాసన వస్తే పచ్చడి అయితే బాగుండదు. ఆయిల్లో వేయించేసుకోండి. అయితే మనం నువ్వులు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, మిరపకాయలు వేయించుకునేసి కొంచెం వేయించుకున్నాం కదా, అవన్నీ ఎత్తి మిక్సీ ఆడిచ్చేసుకున్నాం. ఒకసారి మిక్సీ అయితే కొంచెం బరగ్గా ఆడించుకోవాలి, ఎందుకంటే మళ్ళీ టమోటాలు వేయాలి కదా. చూడండి, నువ్వులు అన్నీ కొంచెం బరగ్గా ఆడించుకోవాలి. మళ్ళీ మనము టమోటాలు వేద్దాం కాబట్టి కొంచెం మెదగవు కాబట్టి ముందే అన్నీ ఒకేసారి వేస్తే, అందుకు కొంచెం ముందే ఇవన్నీ ఆడించుకోవాలి. టమోటాలను అయితే బాగా ఇట్లా వేయించుకోవాలి, చాలా బాగా వేయించుకోవాలి. నేను ఎర్రగడ్డలు కూడా టమోటాలలో అయితే వేసి వేయించేసుకుంటాను కొద్దిసేపు. ఆ స్మెల్ అయితే ఎర్రగడ్డలు కొంచెం వేగితే స్మెల్ బాగుంటుంది. తర్వాత కొంచెం తెల్లగడ్డ ముంచి తెల్లగడ్డలు కూడా వేసుకుంటాను. ఇవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత మళ్ళీ మిక్సీ జార్లో తీసేసుకొని మిక్సీ పట్టేయడమే. టమోటాలు, ఎర్రగడ్డలు అయితే బాగా వేగిపోయినాయి. ఇంకా టమోటాలు అయితే మిక్సీ జార్లో తీసేసుకుందాం. నేనైతే ఎర్రగడ్డలు మళ్ళీ వేసుకుందాం అనేసి కొంచెం పక్కన తీసేసాను. మీ ఇష్టం, అంటే కొంతమంది ఎర్రగడ్డలు తింటారు కదా పచ్చళ్ళకి, అందుకనేసి కొన్ని అయితే వేసినాను, కొన్ని అలానే ఎత్తిపెట్టినాను. లాస్ట్లో వేస్తాను. ఇంకా చింతపండు అన్నీ వేసి కొంచెం మిక్సీ పట్టించుకోవడమే. ఇంకైతే మిక్సీ పట్టిస్తాను. మిక్సీ అయితే మెత్తగా ఆడిపోయింది. మనం లాస్ట్లో కొంచెం ఎర్రగడ్డలు అయితే మిగలబెట్టుకున్నాం కదా, ఇంకా అవి కూడా వేసేద్దాము. అంటే మా పిల్లలు పచ్చళ్ళలో ఎర్రగడ్డలు ఉంటే అట్లా నంచుకొని తిన్నట్టు తింటారు, అందుకనేసి ఉందండి. ఈ ఎర్రగడ్డలు కూడా వేసేస్తున్నాను. ఇంక ఇప్పుడు ఊరికే బరగ్గా మిక్సీ ఆడించుకున్నాం. ఫైనల్గా అయితే గుమ్మగుమ్మలాడే నూగుల పచ్చడి అయితే అయిపోయింది. ఈ టేస్ట్ వచ్చేసి ఎలా ఉందో చెప్తాను. అంటే మనం మెంతులు అన్నీ వేసినాం కదా, జీలకర్ర, ధనియాలు అన్నీ, స్మెల్ అయితే సూపర్గా ఉంది. నువ్వుల స్మెల్
ఇదైతే మనం పచ్చడి దోశలకు కానీ ఇడ్లీలకు కానీ చపాతి అలా మన ఇష్టం దేనిలోకి వేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ వానలు పడేటప్పుడు ఇలాంటివి చేసుకొని తినండి, కారం కారంగా చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.